ది రాజా సబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? హ్యారీ పాటర్ తెలుగులో చూసినట్టుంది నాకైతే. బట్ మూవీ బాగుంది, ప్రభాస్ చాలా బాగున్నాడు. నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవుతున్నా తగ్గని జోరు. హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. సో కంప్లీట్ గా డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత? ఫ్యాన్స్ ఏమంటున్నారు? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత వింటేజ్ లుక్ తో ప్రభాస్ చేసిన లోకల్ సబ్జెక్ట్ తో పాటు హారర్ థ్రిల్లర్ కూడా కావడంతో అమెరికా నుంచి అనకాపల్లి దాకా అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులతో థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డుతో దర్శనమిచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం. సినీ ట్రేడ్ వర్గాల ప్రకారం రాజా సాబ్ ఇండియాలో ఫస్ట్ డే 54.15 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ ని రాబట్టినట్లుగా తెలుస్తోంది. సదరు కలెక్షన్స్ ని లాంగ్వేజ్ వారీగా చూసుకుంటే తెలుగులో 47.4 కోట్లు, హిందీలో 6.15 కోట్లు, తమిళంలో 0.4, కన్నడలో 0.1, మలయాళంలో 0.1 చొప్పున మొత్తం 54.15 కోట్ల రూపాయలు. అలాగే ముందు రోజు ప్రీమియర్స్ ద్వారా 9.15 కోట్లు రాబట్టింది. దీంతో తొలి రోజు ఇండియాలో 63.30 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్లో తొలి రోజు 26 కోట్లు సాధించినట్లుగా టాక్. ఇలా టోటల్గా వరల్డ్ వైడ్గా 89.30 కోట్ల నెట్ని రాబట్టినట్లయింది. అంటే గ్రాస్ పరంగా చూసుకుంటే 100 కోట్లు. ఇక సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి అయితే కొద్దిగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఈ మేరకు రాజా సాబ్ గురించి వాళ్ళు చెప్తున్న మాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రివ్యూస్ కూడా నెగిటివ్ గానే వస్తున్నాయి. ప్రభాస్ తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దిక్ కుమార్, సంజయ్ దత్, జరీనా వహాబ్ పర్ఫార్మెన్స్ కైతే మంచి పేరు వస్తుంది. దర్శకుడు మారుతి అందించిన కథనాలు ప్రధాన మైనస్ గా నిలిచినట్లుగా టాక్. పీపుల్ మీడియా నిర్మాణ విలువలకి మాత్రం మంచి పేరు వస్తుంది.